ఉదయాన్నే లేవగానే కడుపులో కాస్త ఇబ్బందిగా గ్యాస్, ఉబ్బరం ఇలాంటి ఫీలింగ్ చాలామందికి కామన్. అయితే ఈ సమస్యకు ఒక డాక్టర్ చెప్పిన చాలా సింపుల్ మార్నింగ్ డ్రింక్ ఉంది. అదేంటో ఈరోజు చూసేద్దాం. చూడండి, ఉదయం లేవగానే చాలా ఫ్రెష్గా ఫీల్ అవ్వాలి. కాని కొంతమందికి గ్యాస్, కడుపుబ్బరం లాంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి కదా. అయితే టెన్షన్ పడాల్సిన పనిలేదు, ఎందుకంటే దీనికి పరిష్కారం మన చేతుల్లోనే, మన వంటింట్లోనే ఉంది. అవును, ఈ అరుగుదల సమస్యలున్నాయే, ఇవి చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్నాయి. మరి దీనికి పరిష్కారం కూడా అంతే సింపుల్గా ఉంటుందంటే ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఇది నిజం. అవేనండి, ఈ గ్యాస్, కడుపుబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం ఇవన్నీ ఉదయాన్నే మన మూడంతా పాడుచేస్తాయి. ఈ ఫీలింగ్ మనలో చాలామందికి తెలిసి ఉంటుంది కదా. సరే, అయితే ఇంతకీ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారమేంటి? నిపుణులు చెప్పేది ఒకటే, చాలా సింపుల్ కానీ భలే పవర్ఫుల్ అయిన ఒక మార్నింగ్ డ్రింక్. అదే జీలకర్ర, ధనియాల నీళ్లు. దీంట్లో ఉన్న అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా? దీనికోసం మనం ఎక్కడో షాపులకు పరిగెట్టాల్సిన పనిలేదు. మన పోపుల డబ్బా తెరిస్తే చాలు, అక్కడే ఉన్నాయి జీలకర్ర, ధనియాలు. మరింకెందుకు ఆలస్యం? ఈ మ్యాజికల్ డ్రింక్ని ఎలా రెడీ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసిద్దాం. నమ్మండి, ఇది చాలా అంటే చాలా ఈజీ. చూసారా ఎంత సింపులో? పెద్దగా కష్టపడాల్సిన పనే లేదు. రాత్రి పడుకునే ముందు జస్ట్ 1 లీటరు నీళ్లలో 1 స్పూన్ జీలకర్ర, ఇంకో స్పూన్ ధనియాలు వేసి వదిలేయండి. అంతే, రాత్రంతా అవి నానిపోతాయి. పొద్దున్నే లేచి ఆ నీటిని వడగట్టి లైట్గా గోరువెచ్చగా చేసి తాగేయటమే. ఏ నీళ్లు తాగగానే అందులో ఉన్న మంచి గుణాలన్నీ వెంటనే తమ పని మొదలుపెట్టేస్తాయి. అదీ కాక ఆ గోరువెచ్చగా ఆ ధనియాలో జీలకర్ర ఫ్లేవర్తో ఉదయాన్నే తాగడానికి చాలా బావుంటుంది తెలుసా. సరే, ఇంత సింపుల్గా కనిపించే ఈ డ్రింక్ ఇంత ఎఫెక్టివ్గా ఎలా పనిచేస్తుంది? దీని వెనకున్న సైన్స్ ఏంటో కొంచెం వివరంగా తెలుసుకుందాం రండి. అసలు సీక్రెట్ అంతా ఈ రాత్రంతా నానబెట్టడంలోనే ఉంది. మనం జీలకర్ర, ధనియాలని అలా నీళ్లలో వదిలేసినప్పుడు వాటిలో ఉండే ఔషధ గుణాలు, మంచి పోషకాలు అన్నీ మెల్లగా ఆ నీళ్లలోకి వచ్చేస్తాయన్నమాట. మరి ఈ నీళ్లు తాగడం వల్ల మన బాడీకి ఏం జరుగుతుంది? ఫస్ట్, కడుపులో గ్యాస్, చికాకు లాంటివి తగ్గుతాయి. ఓవరాల్గా డైజెషన్ సిస్టమ్ మెరుగుపడుతుంది. మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. అదొక్కటే కాదు, జీలకర్ర వల్ల మన జీవక్రియ రేటు అంటే మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. భలే ఉంది కదా. ఇందాక ఔషధ గుణాలు అన్నాం కదా, వాటిలో చాలా ముఖ్యమైనవి ఈ ఫ్లావనాయిడ్స్. సింపుల్గా చెప్పాలంటే ఇవి మొక్కల్లో ఉండే న్యాచురల్ యాంటీఆక్సిడెంట్లన్నమాట. మనం గింజల్ని నానబెట్టినప్పుడు ఇవి నీళ్లలోకి వచ్చి మన శరీరానికి చాలా మంచి చేస్తాయి. అంటే మొత్తంగా మనం తెలుసుకున్నదేంటంటే, పెద్ద పెద్ద ఖర్చులు లేకుండా మన ఆరోగ్యాన్ని బాగుచేసుకునే ఒక సింపుల్ మార్గం మన చేతుల్లోనే, మన ఇంట్లోనే ఉంది. ఇక్కడ ఇంకో బోనస్ పాయింట్ కూడా ఉంది. కొంతమందికి ఉదయాన్నే ప్లెయిన్ వాటర్ తాగాలంటే అస్సలిష్టం ఉండదు. అలాంటి వాళ్లకి ఈ మంచి ఫ్లేవర్తో ఉండే నీళ్లు ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. ఒక్కసారి ఆలోచించండి, మన ఆరోగ్య సమస్యలన్నిటికీ పరిష్కారాలు ఎక్కడో దూరంగా ఖరీదైన మందుల్లో వెతుక్కోవాల్సిన అవసరమేముంది? బహుశా అసలైన పరిష్కారం మన వంటింట్లోనే, మన కళ్ల ముందే ఉందేమో.